ప్రైజ్ ది లార్డ్. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రదేశం నుండి చాలామంది దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. చాలా గొప్పవాళ్ళు. అలానే నాకు కూడా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు పాషం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలానే ఇంత ఆర్గనైజ్డ్గా అన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి సంఘానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ ఉన్నతమైనటువంటి నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీరు గొప్పవారు, మా జీవితాలకు చాలినటువంటి దేవుడవు. నిన్ను కలిగి ఉన్నందుకు మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. నీ చక్కనైనటువంటి మాటలను మేము ఇప్పటివరకు విన్నాం. మరికొద్ది విషయాలు నాయన నీ సన్నిధిలోంచి మేము వినడానికి, నీ గ్రంథములో ఉన్నటువంటి సంగతులను అర్థం చేసుకునేటువంటి మనస్సును, తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మా జీవితాలు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా 2 మాటలు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు స్టీఫెన్ చిరంజీవి. నా 17వ ఏట మేము హైందవ కుటుంబంలోంచి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. మొదటిగా మా కుటుంబంలో మా అమ్మా నాన్న అంగీకరించారు. తర్వాత నేను యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకు యేసుక్రీస్తు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, బైబిల్ గురించి ఇంకా ఎక్కువ చదవాలనే ఉద్దేశంతో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. కేరళలో ఫెయిత్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అనే సెమినరీలో నేను 4 సంవత్సరాలు నా విద్యను పూర్తి చేసి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ గ్రాడ్యుయేషన్ తీసుకుని, తర్వాత నేను చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి దేవుని పని చేయడానికి అని ఆలోచన చేస్తున్న సందర్భంలో దేవుడు నాతో మాట్లాడి, దున్ననటువంటి ప్రాంతాలకి నువ్వు వెళ్ళాలి, సేవకులు అడుగు పెట్టినటువంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ సమయంలో నేను ఆలోచన చేశాను, అలాంటి ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ఆంధ్ర ఏరియాలో కాబట్టి అక్కడ దాదాపుగా ఎక్కువ సంఘాలు కట్టబడి ఉండటం నేను చూశాను. అయితే తెలంగాణ వెళ్తే ఎలా ఉంటుంది అని నా మనసులో ప్రేరేపణ కలుగుతూ ఉన్నది. దాన్ని దేవుడు బలపరుస్తూ హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అక్కడైతే పరిచర్య చాలా తక్కువగా ఉంటుంది, సేవకులు లేరు, సువార్త అనేది ప్రకటించబడలేదు అని ప్రేరేపణ దేవుడు నాకు ఇస్తూ ఉన్నప్పుడు నేను 2017వ సంవత్సరంలో ఈ ప్రాంతాలకు రావడం జరిగింది. కీసర్ నుంచి ఇంకా లోపలికి దాదాపు 11 కిలోమీటర్ల లోపలికి ఆ ప్రాంతంలో రామలింగంపల్లి అనేటువంటి ప్రాంతంలో నేను దేవుని పరిచర్యను ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యను నేను 2017వ సంవత్సరం నుంచి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా దేవుని కృపను బట్టి కొంతమంది బాప్తిసం పొందడానికి, అలానే కొంతమంది దేవుని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చాలా విషయాలు నా ముందున్నటువంటి సహోదరుడు నేను ఏవైతే చెప్పాలనుకున్నానో అవన్నీ కూడా మీకు క్లుప్తంగా బ్రదర్స్ చాలా చక్కగా వివరించారు. మరికొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి జీవిత దినాలలో, ఆయన భూమి మీద ఉన్నటువంటి జీవిత దినాల్లో రోమన్లు సిలువ వేయటం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉండేది. సహజం అంటే మరణశిక్ష వేసేటప్పుడు సిలువ వేయటం అనేది, అది ఇంకా ఆ శిక్ష అమలు చేశారంటే ఇక అతను మరణం నుండి తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం అనేది లేదు. అయితే ఈ మరణశిక్షను సిలువ వేయటాన్ని ఎవరికి ఇచ్చేవాళ్ళంటే పూర్తిగా భయంకరమైనటువంటి తప్పులు చేసినటువంటి వారికే, నటోరియస్ క్రిమినల్స్ అంటాం చూడండి, అలాంటి వారికే ఇలాంటి శిక్షలు వేసేవాళ్ళు. అయితే ఈ శిక్షల్లో భాగంగా సిలువ వేయటం అనేది అదొక భయంకరమైనటువంటి చర్య. చూడటానికి కూడా, ఊహించుకోవడానికి కూడా ఒక ఘోరమైనటువంటిదిగా ఉండేది. ఎందుకంటే ఆ సిలువ వేసేటువంటి వ్యక్తిని సిలువ మీద వేలాడదీసినప్పుడు దాదాపుగా నగ్నంగా వాళ్ళు వేలాడదీసేవాళ్ళు. తరువాత
అతన్ని బల్లెములతో పొడవటము, లేకపోతే అతని కాళ్ళు నరికేయటము, ఇలాంటి పనులు చేయబట్టి అతని శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా క్రిందికి కారిపోయి ఆయన కుచించుకుపోతూ, అంటే ఒక్కసారి మరణం కాదు అది, అలా అలా దిగజారిపోతూ తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ క్షీణించిపోయి మరణించేటువంటి పరిస్థితి. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే మనం చదవాల్సిన అవసరం లేదు. శిలువ మీద శిక్ష ఎవరైతే అనుభవిస్తున్నారో అటువంటి వ్యక్తిని మరి అక్కడే ఉంచొద్దు, అతన్ని దించేసేయాలని కూడా ఒక మాట మనం చదువుతాం. అయితే రోమన్లు ఏం చేసేవాళ్ళంటే దాదాపుగా కొంతమందిని యూదులు దేవుడు చెప్పినటువంటి చట్టాన్ని అవలంబించి కొంతమందిని దించేస్తూ ఉంటే, కొంతమందిని రోమన్లు ఏం చేసేవాళ్ళంటే అలా వదిలేసేవాళ్ళు. స్కావెంజర్స్ అనేటువంటి కొంతమంది రాబందులు వచ్చేసి అతని శరీరాన్ని పీక్కు తింటము, లేకపోతే సిలువ దొంగలు కొంతమంది ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి ఆ శవాల్ని లో ఏదైనా దొరుకుతాయో మనం దోచుకుని పోవటం, ఇలా వదిలేసేవాళ్ళు అన్నమాట. అంటే ఇవన్నీ చూసినప్పుడు సిలువ శిక్ష అనేది ఎంత భయానకమైనదో రోమన్లు ఆ రోజున్నటువంటి సమాజం అంతటికి కూడా తెలియపరుచుకుంటూ వచ్చారు. రోమన్లు అంటే అమ్మో వాళ్ళ వేసే శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయా అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో భాగంగా మనం ఆల్రెడీ చదివాం, మరొకసారి చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం మరలా ఒకసారి చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ రోమన్ గవర్నర్ అయినటువంటి ఫిలాత్ ఏం చేశాడంటే ఒక పై విలాసాన్ని రాయించాడు. పై విలాసం ఒక సిలువని వేస్తారు, ఆ సిలువ మీద ప్రతి దొంగకి కూడా పై విలాసాన్ని రాసిస్తారు. అదొక మన బండ్లకు ఉన్నటువంటి నంబర్ ప్లేట్ లాగా అనమాట. ఆ నంబర్ ప్లేట్ చూస్తే ఆ బండి గురించినటువంటి విషయాలన్నీ అర్థమవుతాయి. సరే, మరి ఈ సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఇతను ఎలాంటి పాపం చేసి సిలువ మీద ఎక్కించారు అనేది అర్థం కావాలంటే ఆ పైన ఉన్నటువంటి ఆ ప్లేట్ను చూడాలి. ఇది చెక్కతో చేసేటువంటి వాళ్ళు ఆ పై విలాసం చేయించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పై విలాసాన్ని రాయించారు. ఇప్పుడు ఎవరి సిలువను చూసినా సరే పై విలాసం ఏముంటుందంటే వారు చేసినటువంటి పాపము ఏంటో అక్కడ కనబడుతుంది. మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మీద ఉన్న పై విలాసం చదివినప్పుడు మాత్రం వ్యత్యాసంగా ఉంది. ఎందుకని మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివాం. అక్కడ ఈ పెద్దలందరూ ఫిలాత్ దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇప్పుడు అతను చేసినటువంటి పాపము, అతను చెప్పుకున్నటువంటి దానిని బట్టి నువ్వు పై విలాసము రాయించొద్దు. ఏం రాయించాలి? మేం చెప్పింది రాయించు. అతనేం చెప్పుకున్నాడు, వీళ్ళేం చెప్తున్నారు? ఇంతకీ అతనేం చెప్పుకున్నాడు? ఆయన ఏం చెప్పుకోలే. మరి వీళ్ళు ఏం కల్పిస్తున్నారు? ఆయన యూదుల రాజుని చెప్పేసుకున్నాడు, లేకపోతే మమ్మల్ని అందరూ పరిపాలించేస్తా అని చెప్పేసుకున్నాడు. ఆయన ఒక గ్యాంగ్ని అంటేసుకుని తిరుగుతున్నాడు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడొకప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కల్పించుకుంటూ ఉన్నారు. కల్పించుకుని ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పింది మాత్రం మీరు రాయించొద్దు, మేము చెప్పేది రాయించు. ఎందుకంటే ఆయన చెప్పింది వీళ్ళు చెప్పింది ఒకటే. ఏంటి? యూదుల రాజు అయినటువంటి నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు ఏమని రాయించారంటే ఫిలాత్ కూడా అదే రాయించాడు, అదే చెప్పాడనమాట. యూదుల రాజు అయినటువంటి నజరేయుడగు యేసు. సరే, నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు క్లుప్తంగా నేను మాట్లాడతాను. అక్కడ రాసినటువంటి మాటలు ఏంటంటే, జీసస్ నజరేనస్ రెక్స్ ఎవోడ్ ఓరియం అనేటువంటి ఒక INR అయినటువంటి భాష ఒక 3 భాషల్లో రాయటం జరిగింది. అది ఇంతకుముందు మనం చూసాం, దాని గురించి నేను వివరించట్లేదు. అయితే ఈ శాసనము ప్రపంచాన్ని ఆలోచింపజేసినటువంటి ఈ శిలాఫలకం గురించి నేను ఒక 3 మాటలు చెప్తాను. ప్రపంచాన్ని ఆలోచింపజేసినటువంటి శిలాఫలకం లేకపోతే శాసనం. రోమన్ సిలువ దగ్గరికి వెళితే ఒక నేరస్తుని యొక్క పాపాల జాబితా కనబడుతుంది. కానీ యేసు సిలువ దగ్గరికి వెళితే మాత్రం ఆయన యూదుల రాజు నజరేయుడు అనేటువంటి యేసు అనేటువంటి శిలాఫలకము కనబడుతుంది. వాస్తవానికి రోమన్ గవర్నర్ అయినటువంటి ఫిలాతు దీన్ని ఒక వ్యంగ్యంగా చూపించడానికి రాయించాడు. తన అధికారాన్ని చూపించడానికి అది రాయించాడు. వ్యంగ్యంగా చూపించడానికి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కోరుకుంది అదే, వ్యంగ్యంగా చూపించాలి, హేళన చేస్తూ చూపించాలనుకున్నాడు. కానీ దేవుడు దానికి వ్యతిరేకంగా దేవుడు చేసింది ఏంటంటే,
అది అలా రాయించటం వలన, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించటం వలన దేవుడు ఎక్కడైతే యేసు ప్రభు ఓడిపోయాడని సమాజం అనుకుంటుందో అక్కడే యేసు ప్రభు ఓటమిలో నుండి గెలిచే విధంగా దేవుడు లోకానికి చాటి చెప్పాడు. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తుంది. అది మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఇక్కడ యూదులందరూ పెద్దలందరూ కూడా మనసులో ఏదో ఊహించుకున్నారు. ఏంటంటే మేము వ్యంగ్యంగా రాయించాము, ఇతన్ని హేళన చేస్తున్నాము, ఇతని లోకంలో అంతటా కూడా ఒక ఎందుకు ఉపయోగపడినటువంటి వ్యక్తిగా మేము సిలువను ఎక్కించామని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మనసులో. కానీ దేవుడు మాత్రం స్థిరపరిచింది వేరే విషయం. ఇంతకీ ఏం స్థిరపరిచాడు? ఈ శిలాఫలకం నుంచి 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయము, శాసనము యొక్క సందేశం. ఈ శిలాఫలకము ఏం సందేశం ఇస్తుంది అంటే, మొదటి విషయము, ఈ శిలాఫలకము యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి రాజు కాదని చెబుతుంది. ఈ శిలాఫలకము యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి రాజు కానే కాదు. ఆయన అందరిలాగా సిలువ వేయబడలేదు. ఎందుకంటే ఈయనకు పెట్టబడినటువంటి కిరీటం అందరికీ పెట్టినటువంటి కిరీటం కాదు. ఈయనకు పెట్టిన కిరీటం ఏంటి? ముళ్ళ కిరీటం. ఈయన కూర్చున్నటువంటి సింహాసనం అందరూ కూర్చునేటువంటి సింహాసనం కాదు. ఈయన కూర్చున్న సింహాసనం ఏంటి? సిలువ సింహాసనం. అందుకనే ఈయన మరణం కూడా అందరిలాంటి మరణం అనేది ఈయనకి దేవుడు అనుగ్రహించలేదు. ఎందుకు అనుగ్రహించలేదు? ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు. ఒకసారి మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 19వ వచనం. చూడండి, ఇక్కడ వాళ్ళు తెలిసి చేశారంటారా, తెలియక చేశారంటారా? ఏమనుకుంటున్నారు మీరు? తెలిసి చేశారు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వ్యంగ్యంగా చేస్తున్నారు. మేము ఊదా రంగు తొడిగాము, ఊదా రంగు వస్త్రం తొడిగాము, ముళ్ళ కిరీటం పెట్టాము. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము తెలిసి ఆయన్ను హేళన చేస్తూ ఈ పని చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మనసులో ఒకటి తెలుసు. ఏంటంటే వాళ్ళు తెలిసి చేస్తున్నా సరే ఇది దేవుని చిత్తానుసారంగానే నా జీవితంలో జరుగుతూ ఉంది. ఆయనకు అర్థమైంది ఆ విషయం. ఆయనకు స్పష్టంగా ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో కూడా తెలుసు. ధర్మశాస్త్రము క్రీస్తు రాజ్యం మీద, ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన త్యాగం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని జయించాడు. ఆ మాట మనకి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. అది కూడా చదువుకుందాం. చూడండి, చక్కగా ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదవండి. చాలమ్మ. ఇక్కడ చూడండి, అక్కడ ఒకవైపు కాంట్రాస్ట్ చూడండి. అక్కడ ఒకవైపు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, శిలువ సింహాసనం మీద కూర్చోబెట్టారు, అన్నీ చేస్తున్నారు. ఒక పక్క నుంచి చూస్తుంటేనేమో వాళ్ళ పని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఏదైతే చెయ్యాలనుకున్నామో ఆ పనిని మేము నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక పక్క నుంచి యేసుక్రీస్తు ప్రభువు తన మనసులో ఏమనుకుంటున్నారంటే దేవుడు నన్ను ఎందుకైతే పంపించాడో ఆ పనిని నేను నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాడు. చూడండి ఎంత తేడా ఉన్నదో మనిషిని ఆలోచనలకి, దేవుని యొక్క ఆలోచనలకి. చివరికి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో దేవుని చిత్తాన్ని 100% శిలువ మీద నెరవేర్చాడు. అదే అంటుంది ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక లేఖనం, అది చక్కగా చెప్తూ ఉంది. ఆయన ఆకారమందు కానీ మనిషిగా కనబడి దాసుని రూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకుని అక్కడంతా కూడా ఆయన తన ఇష్టం తను ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళైతే గెలవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఓడిపోతూ గెలుస్తూ ఉన్నారు. హల్లెలూయా.
ఆయన ఓడిపోతూ గెలుస్తూ ఉన్నారు. మార్కు సువార్త 10:45 కూడా ఇదే చెప్తుంది. మనిషి కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పబడింది. శిలాఫలకం ఏం చెప్తుందంటే, మొదటిగా ఆయన అందరిలాంటి రాజు కాదు. శిలాఫలకం ఏం చెప్తుంది? రెండో విషయము, రక్షకుని యొక్క పని ఏంటో ఈ లోకానికి చూపించింది. ఆయన ప్రేమ ఏంటో శిలాఫలకము లోకానికి చూపించింది. ఆయన ప్రేమను 3 భాషల్లో రాయబడింది. మనం ఇంతకుముందు చదివినట్లుగా మొదటిగా హిబ్రీ భాషలో ఎందుకు రాశారు? హిబ్రీ భాషలో ఎందుకు రాశారంటే, యేసు వారి కోసం వీళ్ళందరూ హెబ్రీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడు ఆయన, ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఎప్పుడు వస్తాడు అని. ఇంతకుముందు కూడా నిన్న మొన్న ఒక అతను, ఒక ఇశ్రాయేలు చనిపోయాడు, తెలుగు భాష మాట్లాడేటువంటి ఇశ్రాయేలుడు. ఆయనతో ఎవరో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అన్నాడు, ఆయన చనిపోయాడు కానీ ఆయన ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూనే చనిపోయాడంట. నిజంగా వాళ్ళందరూ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం హిబ్రీలో రాశాడు. యేసు వారి కోసం వాళ్ళందరూ కూడా మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి ఈయన దేవుని యొక్క కుమారుడని. రెండోది లాటిన్ భాషలో రాశారు. లాటిన్ భాషలో ఎందుకు రాశారు? రోమన్ సామ్రాజ్యం అంతా కూడా లాటిన్ భాషనే మాట్లాడుతుంది. వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము రోమన్లు అంటే ఒక చోట ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఆ రోజుల్లో చాలా ప్రదేశాలు వ్యాప్తి చెంది ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలి ఆ భాష. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఆ ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదని. మూడవది గ్రీకు భాషలో రాశారు. గ్రీకు యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తది ఏదైనా దొరుకుతుందేమో అని పట్టుకుందామని చూస్తారు. ఆ విషయం మనకి అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతుంది. ఎప్పుడు కూడా కొత్త ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనుషులందరూ కూడా ఇదే ప్రశ్న ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఎవరు దేవుడు, ఎవరు? మీరు కూడా ఇలాగ కొత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానము గ్రీకు భాషలో రాయబడినటువంటి ఆ శిలాఫలకం మీద ఉన్నటువంటి ఆ భాష. అందుకని 3 భాషల్లో అది రాయించడం జరిగింది. యేసుక్రీస్తు గురించి ఆ శిలాఫలకం రెండవదిగా ఏం చెప్తూ ఉన్నదంటే, 3 భాషల్లో ఆయన ప్రేమ ప్రపంచం అంతటికి కూడా తెలియపరచబడుతూ ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం త్వరగా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. చాలండి, చూడండి అక్కడ 3 భాషల్లో రాయబడింది ఎందుకు నిమిత్తం అనేది ఉద్దేశం మనకి ఇక్కడ కరెక్ట్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ గ్రీసు దేశస్థుడని భేదం లేదు, యూదుడని భేదం లేదు, లేకపోతే దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదం లేదు. అందరికీ సువార్త అందించబడాలి. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు కాబట్టి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇది ఉంటుంది. ఏమిటంటే, ఆయన సువార్త అనేది ప్రతి ప్రాంతం, ప్రతి ప్రజకి, ప్రతి దేశానికి, ప్రతి తెగకి, ప్రతి భాషకి ఆయన సువార్త అనేది అందబడి అనేకుల గొప్ప వేల సైన్య సమూహం పైన పరలోకంలో అక్కడ ఉండి యేసు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. చూడండి, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం ఇదే. అక్కడ రాయబడిన విషయం కూడా అదే, 3 భాషల్లో రాయబడింది. దాని ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతటా లోకమంతటికి కూడా రక్షకుడని ఆ శిలాఫలకం చెబుతూ ఉన్నది. రెండవదిగా రక్షకుని యొక్క ప్రేమను వివరించేటువంటి శిలాఫలకం. 3వ విషయం నేను ముగిస్తాను. 3వ విషయంగా ఆ శిలాఫలకం ఏం చెప్తూ ఉంది? ఆయన రాజ్యము శిలువతో ప్రారంభించబడి నిత్యత్వం వరకు కూడా కొనసాగుతుంది అనేది ఆ శిలాఫలకము చెబుతూ ఉంది. 19వ అధ్యాయం 22వ వచనము ఇంతకుముందు చదివాము, మరలా చదువుదాం. 19వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఫిలాతో ఒక చక్కనైనటువంటి కన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకుందాం. ఆయన ఫిలాతో చేస్తున్నటువంటి కన్వర్జేషన్లో భాగంగా ఒక మాట అక్కడ ఉంటుందండి. అక్కడ చదవండి, నేను రాసినది చదవండి. నేను రాసినది ఏదో రాశాను, నేను ఏదో ఇటుపక్క నుంచి వీళ్ళు వచ్చేయమంటున్నారు, ఆయన చెప్పింది మేము చెప్పింది రాయని అంటున్నారు. మరి ఇటుపక్క ఫిలాతేమో మరి ఏం రాయాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ ఒత్తిడి మధ్య ఆ యేసు ప్రభు ఏం చెప్పుకుంటున్నాడో ఈయనకి అర్థం కావట్లా. అందుకని ఆయన నుంచి డీటెయిల్గా ఆయన నుంచి ఆయన ద్వారా చెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.
నువ్వు రాజువా, నీ రాజ్యం ఎక్కడ, ఇవన్నీ మాట్లాడాడు అన్నమాట. ఇక చివరికి ఆయనకు అర్థమైందంటే ఇక నేనేదో రాసిందేదో నేను రాసేసాను, అక్కడ పెట్టేశాను, ఇక మరలా నన్ను ఏం చేయొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ పిలాతు యొక్క మొండితనం ద్వారా దేవుని యొక్క చిత్తం అనేది నెరవేర్చుకున్నాడు దేవుడు. పిలాతు యొక్క మొండితనాన్ని ఉపయోగించి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. అది మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో బైబిల్లో ఈ విషయాలు కనబడతాయి. ఇప్పుడు ఫరో యొక్క మొండితనం ద్వారా దేవుడు మోషే యొక్క అధికారం ఏంటో ప్రపంచం అంతటికి కూడా చూపించాడు. దీనికి నెరవేర్పుగా మనం కీర్తన 22లో చదవచ్చు, 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా జకరియా గ్రంథంలో మనం చదవచ్చు. అవి తర్వాత చదువుకోండి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే సిలువ వేయటం అనేది దేవుని యొక్క ప్లాన్ బి అయి ఉండొచ్చు, ప్లాన్ ఏ ఇంకోటి ఉండదు అని చెప్పేసి అనుకుంటాం. లేదు, దేవుడికి 2 ప్లాన్లు అస్సలు లేనే లేవు. కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు వాస్తవానికి కొంతమంది చెప్తూ ఉంటారు, ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించింది సిలువ వేయించడానికి కాదు, మామూలుగా చూశాడు దేవుడు, అలా లోకాన్ని అలా చూస్తూ ఉన్నాడు, అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆయన పంపించాడు, కానీ వాళ్ళకి వ్యతిరేకించారు కాబట్టి సిలువ వేయించాడు. అది ప్లాన్ బి కానే కాదండి. దేవుని ప్లాన్ ఎప్పుడు కూడా ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే. ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించాలి, పాపులందరికీ కూడా మార్గము ఆయన సిలువ ద్వారానే కలగాలి. ఈయనకి ప్లాన్ బి అనేది లేదు, ఒకటే ప్లాను. అదే ఒకసారి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చాలండి, ఈ మాటలు మనకు అర్థం కావాలంటే దాదాపు 4-5 సార్లు మరలా చదివితే కానీ మనకి ఈ మాటలు అర్థం కావు. కానీ క్లుప్తంగా నేను ఒక మాట ఈ వచనంలో నేను చెప్పాలనుకున్న విషయము, దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆదిలో దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఇంతకీ ఏం నెరవేర్చడానికి? ఆయన జీవితం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, తర్వాత మనుషుల క్రియలను గోడ మీద మేకులేసి ఎలా అయితే కొడతామో ఆ విధంగా కొట్టేసి మన క్రియలన్నీ కూడా దానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి వేసినటువంటి సిలువను మన క్రియలకు వేసేసి ఆయనతో నడిచి ఆయనతో జీవితాంతం కూడా నడవడానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. 3 విషయాలు నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడాను. ఈ శిలాఫలకము ఏం చెబుతుంది అనేటువంటి విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా ఈ శిలాఫలకము ఇచ్చేటువంటి సందేశము ఏంటంటే ఆయన అందరిలాంటి రాజు కాదు. రెండవదిగా ఈ శిలాఫలకం ఇచ్చేటువంటి సందేశము ఆయన రక్షకుడు అని లోకమంతటా కూడా ప్రకటించబడాలి. ఈ శిలాఫలకం ఇచ్చేటువంటి సందేశము. మూడవదిగా ఆయన రాజ్యము సిలువతోనే ప్రారంభమైంది, నిత్యత్వం వరకు కూడా ఆయన రాజ్యము కొనసాగుతుంది. దానికి ఆది అంతము అనేది ఎప్పటికీ కూడా లేనే లేదు. ఆయన రాజ్యాన్ని, ఈ వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం, ఆయన రాజ్యాన్ని మనందరం కూడా ప్రకటిద్దాం. పిలాతు శాసనం ఏ విధంగా అయితే ఒక్కసారి అమలుపరచబడితే ఆ దేశం అంతటా కూడా తప్పనిసరిగా అందరూ పాటించాలో, పిలాతు శాసనం వలె యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని మన హృదయంలో తలంచుకుని ప్రతి క్రైస్తవుడు జీవితాంతం వరకు, నిత్యత్వం వరకు కూడా సిలువతో ప్రారంభించబడిన ఆయన రాజ్యం ముగింపు వరకు మనము మరణించేంత మటుకు కూడా ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించాలనేది ఈ శిలాఫలకం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి నేను మీ అందరికీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న విషయం, మీలో ఇంకా ఈ సందేశం ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీలో ఇంకా రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సువార్త ప్రకటించడం తెలియనటువంటి వారు ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు పిలుచుకున్నది ఈ విషయం కోసమే. ఇందుకోసమే మన రక్షణ పొంది బాప్తిసం పొందాము. నెక్స్ట్ ఏంటి? ఎప్పటి వరకు ఎదుగుతాం? సంఘంలో ఒక
ఒక స్టేజ్ అనేది ఉంటుంది. ఎదిగిన తర్వాత దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి భారం అనేది అందరి మీద ఉన్నది. ఆయన సిలువను గురించినటువంటి వార్తను అన్ని చోట్ల ప్రకటించబాలని భారం కలిగి మీరందరూ ముందుకు రావాలని ప్రభు బిడ్డ మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. మీకు కూడా ఒకవేళ ఆ సిలువను గురించినటువంటి వార్తను మీకు అర్థమైనట్లయితే, ఆ భారం మీలో కలుగుతూ ఉన్నట్లయితే, సంఘాలు అనేవి కట్టబడాలి. ఈరోజు అనేక చోట్ల సంఘాలు కట్టబడాలి. నశిస్తున్నటువంటి వారికి అనేకులకు సువార్త అనేది ప్రకటించబడాలి. అది కేవలం కొందరి వల్లే అవుతుంది అని మనం చాలా భ్రమలో ఉన్నాం. ఇది అన్ని చేతులు కలిస్తేనే మనం దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ దేవుని రాజ్యం కట్టే పనిలో నీ చెయ్యి ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ మాటలను మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మీ మాటలు విని వాటి ప్రకారం నడుచుకునే విధంగా సహాయం చేయండి నాయనా. మీ శిలువ మీద రాయించినటువంటి ఆ శిలా ఫలకాన్ని మేము చూసాం. ఆ రోజు అది వాళ్ళకు అర్థం కాలేదు, ఈరోజు మాకు అర్థమవుతుంది. మా పని ఏంటో ఆ శిలా ఫలకం తెలియపరుస్తూ ఉంది. ఆ పనిని మేము మా భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా నీ మాటలు తెలియపరిచి, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు మందరి కోసము మరణించావని తెలియజెప్పేటువంటి సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయమని మమ్ములు మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.